హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో ఇంకా ఎగ్తో పులావ్ అండి. చాలా సింపుల్గా 20 to 25 మినిట్స్లో ఎప్పుడైనా కూడా మనకి హెల్తీగా స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఒక రైతా అండి, చాలా సింపుల్గా కర్డ్లో జస్ట్ ఆనియన్స్ మిక్స్ చేసుకుని లైట్గా సాల్ట్ వేసుకుంటే రైతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే ముందుగా నేను 4 eggs తీసుకుంటున్నాను. ఇలా బ్రేక్ చేసుకొని ఈ 4 eggsకి నేను 1.5 గ్లాస్ రైస్ చేస్తున్నానండి. అంటే జస్ట్ మనకి పావు కిలో కన్నా కొంచెం ఒక 100 grams ఎక్కువ రైస్ తీసుకున్నాను అంతే. సో మనకి ఇది పావు కిలోకైనా సేమ్ ఇదే క్వాంటిటీస్ అండి ఇవే సేమ్. సో ఈ 4 eggsని బాగా దీన్ని ఇలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, దీంట్లోనే కొన్ని జస్ట్ లైట్గా ఇందులోకి వేసుకుందాము. ఆల్రెడీ మనం కట్ చేసిన దాంట్లోంచే కొన్ని వేసుకుందాము. దీంట్లో కొన్ని లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని ఇది 1 by 1 వేస్తూ ఉన్నప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి, జస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం లైట్గా. ఇప్పుడు ఇందులోకి కొన్ని టమాటా పీసెస్ కూడా వేసుకుందామండి. ఇది మనం జస్ట్ పులావ్ కోసం కట్ చేసి పెట్టుకున్న వాటిలోంచి కొన్ని దీంట్లోకి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇలాంటి కడాయి అయితే చక్కగా మనకి బాగుంటుందండి పీసెస్ కట్ చేసుకోవడానికి. మనం వేసుకొని ఆమ్లెట్ చక్కగా కొంచెం లాంగ్గా వస్తుంది, బాగుంటుంది. ఇలా చిన్న కడాయి ఉంటే అందులోకి వేసేసుకొని మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుందామండి. ఈలోగా మనము స్టవ్ మీద ఒక కుక్కర్ లాంటిది పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇలా వేసుకొని జస్ట్ దీన్ని కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకొని దీన్ని బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ అంతా కూడా. ఈలోగా మన ఆమ్లెట్ కూడా ఈ 5 minutesలో చక్కగా కుక్ అయిపోయిందండి. పైన హాఫ్ బాయిల్ అయినా కూడా పర్వాలేదు. సో దీన్ని అయితే మనము టర్న్ చేసుకుందాము. ఇలా హాఫ్ కుక్ అయిపోతుంటే సరిపోతుందండి. సో స్లోగా దీన్ని ఇలా మనం టర్న్ చేసేసుకొని జస్ట్ అలా ఒక 30 seconds అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ హీట్తోనే అది కుక్ అయిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇదైతే మార్నింగ్ పిల్లలకి లంచ్ ప్లానింగ్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఓన్లీ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కొంచెం కొంచెంగా వేసుకున్నాం మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగిన కొంచెం పుదీనా అండి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని చిల్లీస్ కూడా వేసుకుందామండి. మీరు తినే స్పైసెస్ని బట్టి కొంచెం లైట్గా 4 to 5 చిల్లీ కూడా వేసేసుకొని దీన్ని కొంచెం బాగా దగ్గరగా ఫ్రై చేసుకొని అది కొంచెం బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అండి. ఇవన్నీ కూడా నేను అయితే ఒక 4 టమాటా వరకు తీసుకున్నాను, మీడియం సైజు. కొంచెం బాగా పెద్ద అంటే 3 తీసుకోండి, చిన్న అయితే 5 కూడా తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా టమాటా బాగా మగ్గిపోవాలండి. సో దాన్ని అలా కుక్ చేసుకుందాము. ఈలోగా మన ఆమ్లెట్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కట్ చేసుకుందామండి. ఇలా చక్కగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మనం చేసుకునే పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా పీసెస్లా కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకుందాము. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇలా ఆమ్లెట్ ఇచ్చేస్తే పిల్లలకి వేసి చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చక్కగా ఇలా వేసి చిన్నగా ఉన్న ఆమ్లెట్ 2 eggs అయినా కూడా ఇలా అన్ని వెజిటబుల్స్ వేసి ఆమ్లెట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా సిమ్లో పెట్టి కుక్ చేసేసి ఇలా ఆమ్లెట్లో వేసి ఇచ్చేస్తే పిల్లలకి అలా అలవాటు చేసినా కూడా మంచి హెల్తీగా చాలా బాగుంటుందండి స్నాక్స్. ఇక మన టమాటా కూడా బాగా దగ్గరగా అయిపోయింది. సో ఇలా బాగా దగ్గరగా అవ్వాలండి, పచ్చివాసన లేకుండా చక్కగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మన ఇంట్లో ఎలాగ స్టోరేజ్ ఉంటుంది, మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 1 month వరకు కూడా మనం చేసి పెట్టుకున్నది నిల్వ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా వేసుకుందామండి. ఏ గరం మసాలా అయినా పర్వాలేదు. దీంట్లోకి అయితే నేనైతే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మనం బిర్యానీ దినుసులు అవి వేసుకొని మనం మసాలా అలా కొట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇందులోకి. సో ఇలా ఇప్పుడు దీంట్లోకి అయితే మనము ఇలా మిక్స్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా మసాలాలు అవి కూడా కొంచెం బాగా దగ్గరగా చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకున్న రైస్ అండి. మామూలుగా సోనా మసూరి రైసే, బాస్మతి రైస్తో చేయనవసరం లేదు. ఇది జస్ట్ సోనా మసూరి రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పులావ్ అనేది. సో పులావ్ అనేది ఎప్పుడు కూడా నార్మల్ రైస్తోనే చేసుకుంటే బాగుంటుందండి. సోనా మసూరితోనే, బాస్మతి రైస్తో పులావ్ అయితే అంత కరెక్ట్గా ఉండదు. బిర్యానీకి అయితేనే మనకు బాగుంటుంది బాస్మతి రైస్. సో ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్నది 1.5 glass రైస్ అండి. సో దీనికోసం నేను 3 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుందండి, చక్కగా పొడిపొడిలాడుతూ రైస్ చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇలా వేసేసుకొని దీంట్లో మనం రుచిగా సరిపడట్టుగా ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఈ స్టేజ్లో కొంచెం హైలో పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. మనం కుక్కర్ మూతనైతే కంప్లీట్గా పెట్టవలసిన అవసరం లేదు. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం హైలో పెట్టుకొని ఇలా కంప్లీట్గా మనం క్లోజ్ చేయకుండా ఇలా పెట్టేసి జస్ట్ మనం హైలో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి ఇది కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ని ఇందులోకి వేసేసుకుందామండి. జస్ట్ అలా వేసుకొని మరి ఈ పీసెస్ వేసిన తర్వాత మళ్ళీ ఓవర్గా మనం దీన్ని మిక్స్ చేయకుండా జస్ట్ లైట్గా ఆ పీసెస్ లోపలికి మనం కవర్ చేసుకుంటున్నట్టుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా లైట్గా మనం మిక్స్ చేసేసుకొని
దీన్ని ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకొని దీని మీద కుక్కర్ మూత పెట్టేసుకొని దీన్ని జస్ట్ 1 విజిల్ వేస్తే సరిపోతుందండి. ఇలా మూత పెట్టేసి 1 విజిల్ వేయించేసుకొని మనకి టైం లేదు అనుకుంటే 2 విజిల్స్ మనం వేయించేసుకోవచ్చు. టైం కొంచెం ఉంటే కనుక 1 విజిల్ వేయించుకొని కింద ఒక ఏదన్నా ప్యాన్ లాంటిది పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసుకొని ఇంకొక రిమైనింగ్ 10 మినిట్స్ సిమ్లో పెట్టి అలా వదిలేస్తే మన పులావ్ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. మార్నింగ్ పిల్లలకి చక్కగా లంచ్లో పెట్టడానికి కానీ ఎప్పుడైనా మనకి సింపుల్గా తినాలనిపించినప్పుడు కూడా ఫాస్ట్గా చేసుకుంటే హెల్తీగా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.